గురువారం నుంచి భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్లో తొలి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. ఈ సిరీస్లో టీమిండియాలో ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఏడాది తర్వాత టీ20 ఇంటర్నేషనల్కి తిరిగి వస్తున్నారు. అయితే తొలి టీ20లో రోహిత్ శర్మ ఆటను చూసే అవకాశం అభిమానులకు మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే ఈ సిరీస్లో తొలి మ్యాచ్కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉన్నాడని మ్యాచ్ ఒకరోజు ముందు జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలియజేశాడు. ఈ మ్యాచ్కు ఒకరోజు ముందు మొహాలీలో జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియా కోచ్ ద్రావిడ్ మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్లో ఆడటం లేదని చెప్పుకొచ్చాడు. అయితే 2-3 మ్యాచ్ల్లో అతడు అందుబాటులో ఉంటాడని సమాచారం. వాస్తవానికి నవంబర్ 2022లో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ ఎలాంటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో ఆడలేదు. ఆడిలైట్లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఆ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో ప్రపంచ కప్ కు దూరమైంది. అప్పటి నుంచి కోహ్లీ టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉంటున్నాడు. గత 14 నెలలుగా ఈ ఫార్మాట్ కు దూరంగా ఉన్న కోహ్లీ చూడాలంటే టీమిండియా అభిమానులు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తొలి మ్యాచ్లోనే పునరాగమనం చేయనున్నాడు. అయితే మ్యాచ్కు ఒకరోజు ముందు కూడా రోహిత్ శర్మ మొహాలీకి రాలేదని వార్తలు వస్తున్నాయి. రోహిత్ జట్టుతో కలిసి మొహాలీకి రాలేదు. జనవరి 10 సాయంత్రంలోగా చార్టర్ విమానంలో మొహాలీకి చేరుకుంటాడని సమాచారం.